అప్పు తీసుకో. ఇంకా చాలా ప్రదక్షిణలు చేయాలి, పద. అమ్మో, ఇంకా చాలా ప్రదక్షిణలా? ఆ ప్రోగ్రామ్ ఏదో నువ్వు కానీ నేను గుడిలో వెయిట్ చేస్తాను. పంతులు గారు చెప్పండి బాబు. మీ గుడిలో వెరైటీగా ఏమన్నా శిక్షలు ఉన్నాయండి? శిక్షలా? అవి జైల్లో ఉంటాయి కానీ గుళ్ళో ఎందుకు ఉంటాయి నాయన? ఇక్కడ పూజలే ఉంటాయి. అయ్యా అయ్యా, ఎంత చల్లటి వారు చెప్పారండి. చాలా ప్రశాంతంగా ఉంది పూజారి గారు. అయితే పూజ చేయండి. ఏం చేయమంటారు? అర్చన, అభిషేకమా? ఏది ఎక్కువ టైం పడుతుందండి? అర్చన. అయితే అర్చన చేయండి. పేర్లు చెప్పండి. ఆర్య, అపర్ణ. గోత్రనామాలు? మేడిపాళ గోత్రం, హస్త నక్షత్రం అండి. మేడిపాల గోత్రోద్భవస్యాం హస్త నక్షత్రజాతాః యజమానస్య ఆర్య నామదేవత్యాః ధర్మపత్ని సమేతస్యాం అపర్ణ నామదేవత్యాః. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రమాదోషభూం నిష్పతో వృత్వా అత్యధిష్టాదశాంగులం పురుష ఏవేదకం సర్వం నిర్భూతం ఇచ్చభవ్యం ఉతామ్రోదత్వశేషానః యదన్నేనాతిరోదేహితావానస్య. అప్పు, పూజారి గారికి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను. ఇదేమైనా హోటలా ఆర్డర్ ఇవ్వడానికి? సరే కానీ వెళ్ళి ప్రసాదం తీసుకురండి. ప్రసాదమేగా, అక్కడ ఉంటుంది, వెళ్ళి తీసుకొస్తాను. క్రామదో శాసనానస్నేహి తస్మాత్కారజాయతా వినాదో అద్భుతః అజాతో అత్యరిత్యదా ప్రఖ్యాతోమే మదో ప్రధాయ దేవాజ్ఞమనంతా వసంతో అస్యాద్వితాజ్యం గ్రీష్మైర్మాదరతరమిః సప్తాశరస్మరదేహాదశప్తశమనికృతాః చెప్పండమ్మా. అర్చన చేయించాలి. పేర్లు చెప్పండమ్మా. అపర్ణ, అర్జున్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.